ఈరోజు స్తుతి ఆరాధన. దేవునిని స్తుతించుట మంచిది అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెప్తోంది మనతో. దేవునిని స్తుతించుట మంచిది, ఆయనను స్తుతించటం మంచిది. ఎప్పుడైతే మనము ఆయనను స్తుతిస్తూ ఉన్నామో, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామో, ఆయన సన్నిధి మన మధ్యలోకి దిగి వచ్చి ఆయన సన్నిధి మనల్ని తాకి ఆయన సన్నిధిలో నుంచి మనకు విడుదల కలిగేదిగా ఉంటున్నది. హల్లెలూయా. సో కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభువును మనము స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. దేవుని స్తుతించటం మంచిది. మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రభుకు స్తుతి కీర్తనలు పాడాలి. ఏ కీర్తనలు పాడాలండి? స్తుతి కీర్తనలు పాడాలి. మనము ఎప్పుడూ కూడా స్తుతి కీర్తనలే పాడాలి. మనము దేవునిని స్తుతిస్తూ స్తుతి కీర్తనలు పాడాలి కదా. ఏడుపు కీర్తనలు లేకపోతే ఏవో అంటే చాలామంది కొన్ని రకాలైన కీర్తనలు పాడుతూ ఉంటారు. బట్ ఇది దేవుని నువ్వు స్తుతించినప్పుడు స్తుతి కీర్తనలే పాడాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. చూడండి, మనము దేవుని వాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనము గమనించినట్లయితే 60వ కీర్తన 4వ వచనములో ఒక మాట మనం చూద్దాం. 60వ కీర్తన 4వ వచనము, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు. మీన్స్ ధ్వజము అనగా విక్టరీ, ధ్వజము అనగా జెండా, ద బ్యానర్, ద సింబల్ ఆఫ్ విక్టరీ, బ్యానర్. సో అంటే మనము గెలిచిన దానికి ఒక సింబల్ అయి ఉంటున్నది. బ్యానర్ మీన్స్ జెండా. నేను గెలిచాను. చూడండి, ఎవరైనా రాజులు రాజ్యాల మీదకి యుద్ధాలకు వెళ్ళినప్పుడు, రాజ్యాలు గెలిచినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ రాజ్యాన్ని మేము జయించాము అని వాళ్ళ యొక్క జెండా ఆ కోట మీద పాతుతారు. అవునా? ఆ కోట మీద పాతుతారు. చూడండి, మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. పరిపాలించిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిందా? ఎప్పుడు? 1940 ఆగస్ట్ 15, ఆగస్ట్ 15. బట్ జనవరి 26 మనకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది. సో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మనం ఏం చేస్తాం, అంతవరకు వాళ్ళ జెండా మన దేశం మీద, అంటే మన దేశపు ఆ యొక్క కోట మీద అది ఉండేది, ఆ జెండా. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారో మన భారతదేశపు జెండా, ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో ఉన్న ఎర్రకోట మీద ఆ జెండా ఆవిష్కరించబడింది. అందుకే మనం ఆగస్ట్ 15 మనం ఏం చేస్తాము, జెండాను ఎగరేస్తాం. అంటే జెండాను ఎగరేయటం అంటే ఏంటంటే మా దేశాన్ని మేము తిరిగి సంపాదించుకున్నాం, లేకపోతే మేము గెలిచామని. దిస్ ఈస్ ద బ్యానర్ ఆఫ్ విక్టరీ. విజయానికి సూచన ఏంటంటే జెండా. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మనము జాగ్రత్తగా ఈ మాటను గమనించినట్లయితే, నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. హల్లెలూయా. అంటే విజయ పతాకాన్ని ఇచ్చావు. ద విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని ఇచ్చావు. చూడండి, విక్టరీ, విజయము అనేది మనము ఎలా పొందుకుంటున్నాం, విజయము అనేది మనకు ఎలా వస్తుంది అన్నది నేను ఈరోజు చెప్తాను మీకు. మనము విక్టరీ పొందుకోవాలి, విజయాన్ని పొందుకోవాలి. సాతాను శక్తులలో నుంచి మనము విడుదల పొందాలి. సాతాను బంధకములో నుంచి మనము విడిపించబడాలి. అంటే సాతాను మీద మనకు ఆధిపత్యము, అధికారము కావాలి. దేవుడిచ్చిన గొప్ప విజయము, మనకు దేవుడిచ్చిన గొప్ప గెలుపు, ఆ విజయాన్ని పొందుకోవాలి. ఆ విజయములో అంటే ఆ విజయపు జెండా పట్టుకొని నువ్వు ముందుకు ప్రయాణము చేయాలి. అంటే నువ్వేం చేయాలి అన్నది నేను చెప్తాను. చూడండి, ఆ తర్వాత మనం గమనిద్దాం. కీర్తన 20వ కీర్తన 5వ వచనంలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 20వ కీర్తన 5వ వచనం, యెహోవా నేను జయోత్సాహము చేయుచున్నాను, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. మా దేవుని నామమును బట్టి, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీల మీదకి గొల్యాతు వచ్చినప్పుడు 40 రోజులు వాడు తనను తాను కనపరుచుకున్నాడు. 40 రోజులు కనపరుచుకొని వాడు ఏమంటున్నాడు, ఇదిగో మీరు ఒక్కొక్కరు రండి అని వాళ్ళని సవాలు విసురుతూ ఉన్నాడు.
మరి ఆ గొల్యాతును చూసినప్పుడు వారు భయపడి ఆగిపోయారు. అసలు ముందుకు అడుగు వేయలేని పరిస్థితి. మనము గమనించినట్లయితే మరి దావీదు గొల్యాతు మీద యుద్ధానికి వెళ్తున్నాడు. దావీదు గొల్యాతుతో పోరాడటానికి వెళ్ళినప్పుడు మరి దావీదును చూసిన గొల్యాతు ఏమంటున్నాడంటే, దావీదు ఏం పట్టుకున్నాడు? ఒక కర్ర తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. దావీదు దగ్గర ఒడిసె ఉంది, ఇంకా అంతకంటే వేరే ఆయుధాలు ఏమి దావీదు దగ్గర లేవు గొల్యాతుని చంపడానికి. గొల్యాతు దావీదుని చూసి ఏమంటున్నాడంటే, నేను కుక్కను కొట్టడానికి వచ్చినట్టు నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నావే అని గొల్యాతు దావీదుని అడిగినప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నా. ఇదిగో ఇశ్రాయేలీల దేవుడైన ఆ దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. సో ఇక్కడ మనం గమనించగలుగుతున్న మాట అదే. సో ఆయన నామమును బట్టి మేము ధ్వజాన్ని ఎత్తుతున్నాం. హల్లెలూయా. సో ఏ దేవుని నామాన్ని బట్టి మనకు విజయము కలుగుతోంది. ఈరోజు మనము ఆ గెలిచిన జెండాను చేతపట్టుకున్నామంటే అది దేవుని నామాన్ని బట్టి. హల్లెలూయా. సో ఆయన నామము మనల్ని గెలిపించింది. ఆ నామము మనకు గొప్ప విజయాన్ని ఇచ్చింది. మనము గెలిచి ఈరోజు ధైర్యముగా నేను గెలిచాను అని మన ముందుకు అడుగులు వేయటానికి దేవుని నామము. అందుకే అంటాడు దావీదు, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి యుద్ధానికి వస్తూ ఉన్నాను. సో దేవుడు మనల్ని గెలిపించి ఒక జెండాను మన చేతిలో పెట్టాడు. దీని అర్థం ఏంటంటే, ఈ గెలుపును ఎప్పుడు నువ్వు కోల్పోవద్దు. ఈ జెండా చేత పట్టుకొని ఈ జెండా, గెలుపు జెండా, నువ్వు ఎప్పుడైతే దాన్ని ఎత్తి పట్టుకుంటున్నావో సాతాను చూసినప్పుడు ఆ జెండాను చూసినప్పుడు వాడు నీ మీద దాడి చేయటానికి వాడు భయపడతాడు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు గెలిచి ఉన్నావు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను లోకమును జయించాను అంటున్నాడు. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను లోకాన్ని గెలిచాను అంటున్నాడు. అంటే ఆయన మనల్ని గెలిపించి ఆ గెలుపును మన చేతిలో పెట్టాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14 ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14. ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనకు విజయోత్సాహముతో మనల్ని ఊరేగిస్తున్న దేవుడు, విజయోత్సాహముతో మనల్ని ఎప్పుడు కూడా ఊరేగిస్తూ ఉన్నాడు. చూడండి, గెలుపు నాదము, గెలుపు ఉత్సాహము. అంటే గెలిచిన వాడు ఏం చేస్తాడు? రాజు గెలిచి ఆ రాజ్యాన్ని పట్టుకున్నప్పుడు ఆ జెండా ఎగిరేసి ఆ రాజు సైన్యము సంతోషముతో గంతులేస్తూ ఒక గొప్ప శబ్దముతో వారి రాజ్యానికి తిరిగి వస్తారు. అర్థమవుతుందా? అంటే విజయోత్సాహము అది ఆ విజయోత్సాహం ఎట్లుంటుందంటే ఆర్భాటముతో ఉంటుంది, దేవుని యొక్క గెలుపు. అందుకే అంటాడు, ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ విజయోత్సాహముతో మమ్మల్ని ఊరేగిస్తున్నాడంట. వాయిద్యాలతో, సంతోష గానాలతో దేవుడు మనల్ని విజయోత్సాహముతో ఊరేగిస్తున్నాడంట. హల్లెలూయా. సో నువ్వు ఏం పట్టుకున్నావు నీ చేతిలో అంటే విజయపు జెండా పట్టుకున్నావు. ద విక్టరీ, నిన్ను గెలిపించిన దేవుని యొక్క బ్యానర్ నీ చేతిలో ఉంది. హల్లెలూయా. సో అది ఎప్పుడైతే నువ్వు చేత పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నావో నీ గెలుపు, సంతోషము నీతోనే ఉంటుంది. చాలామందికి దేవుడు నన్ను గెలిపించాడా, నేను గెలిచానా, నేను ఓడిపోయానా, నా జీవితం ఏంటి ఇలాగుంది, నేను ఎందుకు ఇలాగొన్నాను అని చాలామందికి సందిగ్ధంలో, అనుమానముతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తోందంటే, దేవుడు తన యందు భయభక్తులుగా గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ గాడ్ హస్ గివెన్ వన్ బ్యానర్. అది ఏంటి? ఏమిటా జెండా? విజయపు జెండా. హల్లెలూయా. ఓడిపోయి మనము కూడా ఓడిపోయి ఈ ఓడిపోయిన వాడు ఎవడన్నా జెండలు పట్టుకొని ఎగిరి గంతులేస్తాడా?
ఏమండి, ఓడిపోయిన వాడు ఎవడైనా గంతులేస్తాడా? వేయడు. గెలిచిన వాడే గంతులేస్తాడు. ఎందుకంటే నేను గెలిచాను అని, నేను గెలిచాను ప్రపంచానికి చెప్తాడు. ఎందుకంటే నన్ను గెలిపించిన వాడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు. కాబట్టి నేను గెలిచాను, ఆయన నన్ను గెలిపించాడు అని మనము ఆ విజయపు జెండా చేత పట్టుకొని మనము జయోత్సాహముతో ఈ లోకములో ప్రయాణము చేయాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఓడిపోయిన వారముగా బ్రతకకూడదు. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు, లోకపు శక్తులను నాశనం చేశాడు, లోకపు క్రియలన్నీ కూడా నాశనం చేశాడు. నేను ఓడిపోయాను ప్రభువా, నా జీవితంలో నేను ఓటమి చూస్తున్నాను ప్రభువా. సో ఆ గెలిచిన దేవుడు నీలో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో గెలుపు నీ చేతిలో ఉంది. హల్లెలూయా. సో నువ్వు గెలవాలి అంటే మొదట దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుని నామాన్ని. అందుకే దావీదు అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదికి యుద్ధానికి వస్తున్నా. యెహోవాను నామాన్ని మేము ధ్వజముగా పట్టుకొని ఉన్నాం. ఆ ధ్వజముగా పట్టుకొని ఉన్నప్పుడు, ఆ నామాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు గెలవగలుగుతూ ఉన్నావు. నువ్వందుకు నువ్వే పోరాడి, నువ్వందుకు నువ్వే ఫైట్ చేసి నువ్వు గెలవలేని స్థితిలో ఓడిపోయి దేవుడు నాకు సహాయము చేయట్లేదు అని నువ్వు మాట్లాడద్దు. సో ఎప్పుడైతే నువ్వు ఆ నామాన్ని కలిగి ఉంటున్నావో, దావీదుకు తెలుసు ఆ నామములో ఉన్న శక్తి, దావీదుకు తెలుసు ఆ నామములో ఉన్న బలం, దావీదుకు తెలుసు. అందుకే దావీదు వెళ్ళి నిలబడుతూ ఉన్నాడు, గొల్యాతుకు ఎదురుపోతున్నాడు. ఎదురుపోయి నిలబడి సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదికి యుద్ధానికి వస్తున్నా అని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఆ మాట పలికాడో, గొల్యాతు వణికిపోయాడు. ఓ ఆ దేవుడా, ఏ దేవుడు? ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసినవాడా, ఐగుప్తీయులను సముద్రములో ముంచేసినవాడా, సముద్రములో ఊపిరి ఆడక చంపేసిన దేవుడా, ఇశ్రాయేలీయులను ఆరిన నేల మీద నడిపిన దేవుడా, యొర్దానును దాటించినవాడా, యెరికో గోడలను పగలగొట్టినవాడా. ఇవన్నీ ఒక్కసారి గొల్యాతుకి ఏమైంది? రీల్ తిరిగింది. ఆ పేరు చెప్పగానే, ఆ పేరు చెప్పగానే ఒక్కసారి గొల్యాతుకు గతములో జరిగినది, దేవుడు చేసినది, దేవుని శక్తి, దేవుని బలం, దేవుని కార్యం ఇవన్నీ గుర్తొచ్చాయి గొల్యాతు. ఓ నువ్వు ఆ నామంలో వచ్చావా? గొల్యాతు లోపల డిసైడ్ అయిపోయాడు, ఈరోజు ఖచ్చితంగా నేను ఓడిపోతాను అని. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, సాతాను నువ్వు చూసి నేను ఓడిపోతాను అనుకుంటే నువ్వు ఓడిపోతావు. ఎప్పుడైతే సాతాను ముందర నిలబడి, సాతాను శక్తుల ముందర నిలబడి, సమస్యల ముందర నిలబడి ఆల్రెడీ గెలిపించిన దేవుడు నీలో ఉన్నాడు. ఆల్రెడీ తీసుకొచ్చాడా బయటికి ఎర్ర సముద్రాన్ని దాటించుకొని? అవునా? ఆల్రెడీ ఎరికోను దాటించాడా? ఆల్రెడీ ఏం చేశాడు? ఎరికోను పగలగొట్టాడా? యొర్దాను దాటించాడా? మరి ఇవన్నీ చేసిన దేవుడు ఉన్నాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి అందుకే ఆయన నామం అంత బలమైనది. అందుకే ఆయన నామం గురించి మాట్లాడుతున్నాడు దావీదు. ఆయన నామము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నామము చెప్తున్నాడు ముందు, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట. ఎప్పుడైతే చెప్పాడో అయిపోయింది. ఆ మాట చెప్పాడు, రాయి విసిరాడు. ఆ మాట చెప్పకుండా రాయి విసిరింటే గొల్యాతు చచ్చేవాడు కాదు. సో ఈరోజు మన ధ్వజం, వాట్ ఈజ్ అవర్ బ్యానర్? దేవుని నామము. హల్లెలూయా. దేవుని నామం. ఆ నామం ఏంటంటే గెలిపించిన నామము, గెలిపించిన నామము, గెలిచిన నామము. హల్లెలూయా. ఓడిన నామము కాదు. ఓడిన పేరును ఎన్నిసార్లు పలికితే ఏం ప్రయోజనం ఉంది? ఓడిపోయింది, ఫెయిల్యూర్. చూడండి, ఫెయిల్యూర్ అయింది మనం, అపజయాలు మనము పొందుతున్నాం. దేవుడు ఫెయిల్యూర్ కాదు. హీస్ నాట్ అ ఫెయిల్యూర్ గాడ్. ఆయన అపజయము లేకపోతే సరిగ్గా చేయలేని దేవుడు కాదు. హీస్ అ సక్సెస్ గాడ్. హల్లెలూయా. ఆయన చేసిన ప్రతిదీ నెరవేర్చబడింది. ఆయన చేసిన ప్రతిదీ సరిగ్గా ఉంది. హల్లెలూయా. మనము అది గమనిద్దాం. ఫస్ట్ నువ్వు చేస్తున్నది ఏదీ సరిగ్గా లేదు. అందుకే ఎప్పుడైతే ఆయన నామము కిందికి వస్తున్నామో, యెహోవా నామము బలమైన దుర్గం, అందులోకి నీతిమంతుడు వెళ్ళి
సురక్షితముగా ఉంటాడంట. ఎప్పుడైతే నువ్వు ఆ నామము కిందికి వస్తూ ఉన్నావో, అంటే ఆ సక్సెస్, ఆ విజయము పొందిన నామం, గెలిపించే నామము, ఆ నామము కిందికి వస్తూ ఉన్నావో, నీ అపజయాలు ఆగిపోయి నీ జీవితంలో గెలుపు ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అపజయాలు ఆగిపోతున్నాయి. ఎందుకంటే నువ్వు ఫెయిల్యూర్, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఆయన క్రియేషన్లో ఫెయిల్ కాలేదు. అర్థమవుతుందా? మనల్ని సృష్టించినప్పుడు ఆయన ఫెయిల్ కాలేదు. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం కాబట్టి ఆయన సక్సెస్ అయిన దేవుడు తన కార్యాలలో. నువ్వు ఎక్కడ చూసినా, ఎక్కడన్నా దేవుడు ఫెయిల్యూర్ అయ్యాడా అని నువ్వు ఎక్కడ వెతికినా దేవుని ఫెయిల్యూర్ నువ్వు చూడవు. మనుషులు ఫెయిల్ అయ్యారు, కానీ దేవుడు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. మనుషులు వారి వారి స్థితిని బట్టి, దేవుని మాట వినకపోవటాన్ని బట్టి, లోబడకపోవడాన్ని బట్టి మనుషులు ఫెయిల్ అయ్యారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు. సో ఇప్పుడు మనం గమనిద్దాం, మనము ఏ నామాన్ని కలిగి ఉన్నామంటే విజయము పొందిన నామాన్ని కలిగి ఉన్నాం, గెలిపించిన నామాన్ని కలిగి ఉన్నాం. ఆ నామము క్రిందికి మనం వచ్చినప్పుడు, ఆ నామాన్ని మనము ధరించుకున్నప్పుడు, ఆ నామములో మనము అడుగు పెట్టు ప్రతి స్థలములో మనము విజయాన్ని పొందుకుంటున్నాం. హల్లెలూయా. సో వీ హ్యావ్ ఎ విక్టరీ. మనకు విజయం ఉంది. ఎందుకో ఆ నామాన్ని మనం కలిగి ఉన్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అందుకే ఆయన మమ్మల్ని జయోత్సాహముతో ఊరేగిస్తున్నాడంట. ఈ లోకంలో మనల్ని గెలిచిన వారిగా దేవుడు మన తలలు పైకెత్తి మనల్ని ఈ లోకంలో నడిపిస్తున్నాడంట. గెలిచినోడు తల పైకెత్తుకుంటాడు, ఓడిపోయినోడు తల దించుకుంటాడు. అవునా? ఓటమి భారముతో కృంగిపోయి, అవమానముతో. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నిజంగా నువ్వు ఆ నామాన్ని కలిగి ఉంటే, నువ్వు ఆ నామం ముందు విశ్వాసం ఉంచి ఉంటే నువ్వు సిగ్గుపడవు, తలదించుకో. ఎందుకంటే గెలిచిన దేవుడు, గెలిపించిన దేవుడు మనలో ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఆయన గెలిపిస్తూనే ఉంటాడు. ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఆయన ఫెయిల్యూర్ అయిన వాడు కాదు. ఆయన ప్లాన్ లేకపోతే ఆయన ప్రాజెక్ట్స్ ఏది కూడా ఫెయిల్ కాలేదు. అర్థమవుతుందా? ఎందుకంటే మనలాంటి వాడు కాదు ఆయన. ఆయన ఫెయిల్ అవ్వటానికి మనిషి కాదు ఆయన, దేవుడు. ఆయన ఫెయిల్ అవ్వలేదు, అవ్వడు కూడా. ఇంతవరకు ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఆయన సక్సెస్ అవుతూ, ఆయన కార్యాలు, ఆయన క్రియలు, ఆయన ప్లాన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆయన జరిగిస్తూ వచ్చాడు. నువ్వు దాన్ని నమ్మటమే, దాన్ని నమ్మి దానిలో నడవటమే నువ్వు నేను చేయాల్సింది. అప్పుడే నీకు నాకు విజయం వస్తుంది, విక్టరీ వస్తుంది. సో ఆయన నామము లేకుండా, ఆయన నామము కలిగి ఉండకుండా, ఆ నామాన్ని ఉచ్చరించకుండా నీకు నీ జీవితంలో విజయము లేదు. మొదటి యోహాను 1:2-3 వచనాల్లో చూస్తున్నాం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగేను. అర్థమవుతుందా? సమస్తము ఆయన ద్వారా కలిగేను, ఆయన మూలముగా కలిగేను. ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయన లేకుండా ఏమీ లేదు. సో ఆయన నామము మనము కలిగి ఆ నామాన్ని పలికినప్పుడు ఆ నామము నీకు విజయాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆ నామము, అందుకే నీతిమంతుల కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఒక ధ్వజాన్ని, ఏంటా ధ్వజం? విక్టరీ, విజయపు పతాకం మన కొరకు ఆయన గెలిచి మనల్ని గెలిపించి మనల్ని ఎక్కడ పెట్టాడు? విజయములో పెట్టాడు, సక్సెస్లో పెట్టాడు. హల్లెలూయా. విజయములో పెట్టాడు, అపజయములో పెట్టలా. మనం ఏంట్రా అంటే దేవుణ్ణి, ఆ నామాన్ని కలిగి ఉండకుండా, ఆ నామాన్ని ఉచ్చరించకుండా, ఆ నామము లేకుండా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఫెయిల్యూర్స్, సక్సెస్ లేదు, నో విక్టరీ ఇన్ అవర్ లైఫ్. విజయము లేదు, అపజయమే అడుగుపెట్టింది. మనం పట్టుకున్నదంతా మట్టే అవుతుంది తప్ప బంగారు కావట్లా. నువ్వు పట్టుకున్నది ఏం కావాలి? బంగారు కావాలి, మట్టి కాకూడదు. మట్టి కూడా బంగారు కూడా మట్టి అయిపోతుంది. బంగారు కూడా ఏమవుతుంది? మట్టి అవుతుంది. ఎందుకు బంగారు కూడా మట్టి అవుతుంది? సో మట్టి బంగారు కావాలి, అవునా?
కానీ బంగారు కూడా మట్టి అవుతుంది. కారణం ఏంటంటే ఆ నామాన్ని మనము కలిగి ఉండకపోవటం, ఆ నామాన్ని ఉచ్చరించకపోవటం. ఆ నామము లేకుండా నా జీవితంలో విజయము లేదు అన్న సత్యాన్ని నువ్వు గమనించు. నో విక్టరీ ఇన్ అవర్ లైఫ్. నా జీవితంలో విజయము లేదు. యేసు నామము, ఆ నామములో నేను నిలబడుతున్నా. నువ్వు నిలబడ్డప్పుడు, దావీదు నిలబడ్డప్పుడు గొల్లాతు ముందర, దావీదు కంటే గొల్లాతు ఆజానుబాహుడు. గొల్లాతు దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, దావీదు దగ్గర ఏమీ లేదు. ఖాళీ చేతులతో ఒక కర్ర, ఒక ఒడిసె, 5 రాళ్ళు పట్టుకొని దావీదు నిలబడ్డాడు. నిలబడి ఆ వ్యక్తిని చూసి భయపడకుండా దావీదు ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నా. అర్థమైందా? అంటే ఆ నామము నేను కలిగి ఉన్నా, ఆ నామము మనం నిలబడి సమస్య ముందర, సాతాను ముందర, నీ పరిస్థితి ఏదైనా కూడా దాని ముందర నిలబడి నువ్వు మాట్లాడితే ఆ పరిస్థితి నీ ముందర పడి చచ్చిపోద్ది. హల్లెలూయా. నువ్వు మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే ఆ నామం మీద నీకున్న అనుమానం, అపనమ్మకం. ఆ యేసునామంలో ఇంత విజయం ఉందా? యేసునామము జరిగిస్తుందా? యేసునామం అద్భుతం చేస్తుందా? నువ్వు ఎప్పుడైతే ఆ నామాన్ని కలిగి ఉన్నావో నీ జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకుంటున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. రెండోది మనం గమనించినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక. ఏం జరిగిందంటే ఇక్కడ యెహోషాపాతు అనే రాజున్నాడు. ఈ యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజు. యూదా రాజ్యానికి అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు, దేవుడు ఎన్నుకొన్న రాజు. అర్థమైందా? సో ఈ రాజ్యం మీదికి 3 రాజ్యాలు దండెత్తి వస్తున్నాయి. 3 రాజ్యాలు అంటే ముప్పేట దాడి అంటారు. 3 వైపుల నుంచి సైన్యం, శత్రు సైన్యం మీద పట్టాం. సో ఇప్పుడు ఈ రాజు ఏం చేయాలి? రాజు పక్క దేశానికి వెళ్ళి సహాయం కోరాలి. అవునా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు, దేవుణ్ణి నమ్మిన రాజు, దేవుని మీద ఆధారపడ్డ రాజు పక్కకి వెళ్తాడా? పక్కకెళ్ళి సహాయం అడుగుతాడా? దేవుణ్ణి సహాయం అడుగుతాడా? దేవుణ్ణి నమ్మిన వారు ఎవరిని అడుగుతారు సహాయము? దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య ఏదైనా నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడి నీ సమస్యలో నుంచి ఆయన నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. కుటుంబంలో సమస్య ఉందా? కూర్చొని భార్యాభర్త కూర్చొని దేవుని అడగటం ప్రారంభించండి. అర్థమైందా? ఈ రాజు ఏం చేశాడండి? ఉపవాసము ప్రకటించాడు. తను ఉపవాసం ఉన్నాడు. తర్వాత తన దేశంలో ప్రజలకు ఉపవాసం ఉండమన్నాడు. ఉపవాసముతో ప్రార్థన చేశారు. అంతేకాకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుడు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. దేవుడు ఒక వర్తమానాన్ని పంపుతాడు నీకు తప్పకుండా. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోక తండ్రి నీకు ఒక వర్తమానాన్ని పంపుతాడు. హల్లెలూయా. ఈ రాజు కూడా ఒక వర్తమానాన్ని పంపి ఏమంటున్నాడు? ప్రవక్తను పంపి ఏమంటున్నాడంటే, ఇదిగో యుద్ధము దేవుడి మీ పక్షాన చేయబోతున్నాడు. హల్లెలూయా. యుద్ధం చేయబోతున్నాడు. మరి మీరేం చేయాలి? రాజుతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేయి నీ సైన్యం ముందర. ఎవరిని పెట్టమంటున్నాడు? స్తుతించేవారిని, వాయిద్యాలు పట్టుకొని స్తుతి కీర్తనలో పాడేవారు. అక్కడ వాళ్ళు ముందర నిలబడి మీరు నన్ను స్తుతించండి. మరి కత్తులు కడార్లు పట్టుకోవద్దా ప్రభువా? ఎందుకంటే తల నరకాలి కదా. అంటే లేదు కత్తులు పట్టద్దు, నువ్వు కత్తులు పట్టకూడదు. ఏం పట్టాలంటున్నాడు? వాయిద్యాలు. నీ సైన్యము ముందర నువ్వు వాయిద్యాలు, స్తుతి కీర్తనలు పాడేవారిని ముందు ఏర్పాటు చేయి. నువ్వు స్తుతించు అన్నప్పుడు
రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని మాట వింటున్నాడు. మనం వింటామా? ఈరోజు ప్రార్థన చేయి, స్తుతించు అంటే ఏందిలే ప్రభువా, స్తుతించడం ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి, వేరే దారి ఎత్తుక్కుంటా నేను. దేవుని మీద నమ్మకం లేక, ప్రార్థన చేసే ఓపిక లేక, విశ్వాసం లేక, స్తుతించలేక, యుద్ధం చేయాలి నేను కాబట్టి బయటికి వెళ్ళి ఎవరో సహాయం కోరతా పక్క వాళ్ళది. దేవుని సహాయం వద్దా? దేవుని సన్నిధిలో నీకు నిరీక్షణ లేదా? నమ్మకం లేదా? ఉందా లేదా అండి? మనం ఉంటే దేవుని మీద ఆధారపడదాం. నీకు జరగలేదనో, కాలేదనో, ఆలస్యం అవుతుందనో పక్కదారులు బట్టి పక్కకెళ్ళి దేవుని ఉగ్రతకు పాలవుదామా? అసలు కత్తి పట్టి యుద్ధం చేయాల్సిన సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? రాజు ఏం ఆలోచిస్తున్నాడు? రాజు ఏం ఆలోచిస్తాడండి? యుద్ధం చేయాలంటాం రాజుకు, అవునా? కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు స్తుతించండి అన్నాడు. అరే ఏంటి ప్రభువా, స్తుతించండి ఏంటి? నువ్వు పరలోకంలో నుంచి సైన్యాన్ని పంపుతావు అనుకున్నా, శత్రులు నాశనం చేయడానికి, నువ్వేంటి స్తుతించమంటున్నావు అని అడ్డం చెప్పలా రాజు. ఏం చేశాడు? స్తుతించుటకు, పాడుటకు గాయకులను ఏర్పాటు చేశాడు. ముందర అందరూ వరుసగా నిలబడ్డారు. ఇందాక చదువుకున్న మాట అదే. వారు స్తుతించుటకు, పాడుటకు మొదలుపెట్టగా, స్తుతించుటకు మొదలుపెట్టగా. ఎప్పుడైతే నువ్వు స్తుతించటం మొదలు పెడుతున్నావో నీ ఇంట్లో నువ్వు కూర్చొని నువ్వు ఆరాధించటం మొదలు పెడుతున్నావో దేవుని అద్భుత కార్యము ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నువ్వు స్తుతించు, ఒంటరిగా కూర్చో, స్తుతి కీర్తనలో పాడు, కుటుంబంగా కూర్చో, స్తుతి కీర్తనలో పాడు. చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు మన హృదయాలు తెరుద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఓ హల్లెలూయా. క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ఒక్కరము తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు వైపు మన హృదయాలు తెరుద్దాం. ప్రభువును మహిమపరుద్దాం, ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా చెప్దాం. ప్రభువా నీకే స్తుతి నాన్న, నీకే స్తోత్రము ప్రభా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఒక్కసారి పైకి లేచి నిలబడదాం అందరము కూడా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నో మోర్ ఫెయిల్యూర్స్ ఇన్ యువర్ లైఫ్. అపజయము లేదు, ఎందుకంటే ఆయన నీ చేతిలో విజయపు జెండా ఉంచాడు. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ ఫాదర్, ఐ ప్రైజ్ యూ. ఆయన అంటాడు, ఇదిగో నేను లోకమును జయించాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన గెలిచి మనల్ని జయోత్సాహముతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. యేసు ప్రభువా, స్తుతి ద్వారా, నీ నామము ద్వారా నేను సాతాను మీద గెలుస్తాను ప్రభా. నీకు వందనాలు. సాతాను నా కుటుంబంలో పనిచేస్తున్నాడు ప్రభా, నా జీవితంలో పనిచేస్తున్నాడు, ఆర్థికమైన విషయంలో పనిచేస్తున్నాడు ప్రభా. ఓ ప్రభా మీకే వందనాలు ప్రభా. ఇదిగో యేసు నామములో వాని పారద్రోలుతూ ఉన్నాను. యేసు నామములో వాని మీద నాకు విజయం ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. చెప్పు, ప్రభా నీకే స్తుతి అని చెప్దాం. ఓ ప్రభా నీకే స్తుతి నాన్న, స్తోత్రం ప్రభా, స్తోత్రం నా తండ్రి. హృదయపూర్వకంగా పలుకుదాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఐ ప్రైజ్ యూ. ఓ స్తుతి ద్వారా గొప్ప విజయం ఉంది. హల్లెలూయా. ఓ ద గ్రేట్ విక్టరీ ఇన్ అవర్ ప్రైజ్. హల్లెలూయా. ప్రైజ్ టు గాడ్. దేవుని స్తుతిద్దాం. ఓ ప్రభానికే వందనాలు, దేవానికే స్తోత్ర. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటో నీకు తెలుసు. ఆర్థిక ఇబ్బందా, లేకపోతే అప్పుల, ఆశీర్వాదాలు లేవా, నువ్వు చేస్తున్నది ఏది ఫలించటము లేదా, అది ఏదైనప్పటికీ కూడా యేసు నామములో దాన్ని తరిమి, ఓ ప్రభా నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. నా నోట, నా ఇంట్లో ఎప్పుడు నీ స్తుతి మోగాలి నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తెరవబడుతోంది. నీ జీవితంలో ఏదైతే లేదనుకుంటున్నావో, ఏదైతే రాదనుకుంటున్నావో, ఏదైతే కలగదనుకుంటున్నావో, ఆయన యేసు నామములో తెరవబడి ఉన్నాయి. హల్లెలూయా. గాడ్ హస్ ఓపెన్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. గాడ్ హస్ ఓపెన్డ్. హల్లెలూయా. తెరవబడి ఉన్నాయి. నీ జీవితంలో తెరవబడి ఉన్నాయి. అవును ప్రభువా, నా జీవితంలో నేను పొందుకొని ఉన్నాను అని చెప్పు. నేను పొందుకొని ఉన్నాను ప్రభువా. ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటకు వచ్చాను, ఆశీర్వదించబడ్డాను ప్రభువా.
దేవా నేను సంతానం పొందుకొని ఉన్నాను, ఓ నేను వివాహము పొందుకొని ఉన్నాను, ఉద్యోగము పొందుకొని ఉన్నాను, ఆరోగ్యము పొందుకొని ఉన్నాను. చెప్పు, నీ నోటితో చెప్పు చెప్పు చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడు 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 నోరు తెరిచి. ఓ రికా మామా షందరా బాబా. యేసు నామములో, యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో స్వస్థత పలుకుతూ ఉన్నా, యేసు నామములో సమాధానము పలుకుతూ ఉన్నా, యేసు నామములో మోయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక, సంతానము కలుగును గాక యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మీకే వందనాలు. మీరు ఆశీర్వదించండి నాన్న. యేసు నామములో వ్యాధిని వెళ్ళగొడుతూ ఉన్నా, ఇప్పుడే విడుదల కలుగును గాక. మీ మహిమను ప్రత్యక్షపరచండి ప్రభువా. దేవా మీరు తాకండి నాన్న, తాకండి 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 ప్రభువా. ఓ హల్లెలూయా హల్లెలూయా. నేను చూస్తున్నా దేవుని సన్నిధి తాకట నేను చూస్తూ ఉన్నా. యు ఆర్ ఫ్రీ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో విడుదల పొంది ఉన్నావు. ఆర్థికమైన పరిస్థితుల నుంచి విడుదల పొంది ఉన్నావు, సమాధానము పొంది ఉన్నావు. ఓ థ్యాంక్ యూ ఫాదర్. ఓ రీమా షందరా కురా మామా మామా. హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకే స్తోత్రం నాన్న. మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీ అద్భుత కార్యములు జరిగించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు తాకుతూ ఉన్నందుకు వందనాలు. ఇప్పుడే 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 విడుదల ప్రకటిస్తూ ఉన్నా. ఇప్పుడే ఆశీర్వాదము, స్వస్థత, సమాధానము నా తండ్రి ఓ విడుదల ప్రకటిస్తున్నా. యేసు నామములో కలుగును గాక. ప్రభువా మీరు తాకండి నాన్న. మీ మహిమను ప్రత్యక్షపరచండి నా తండ్రి. ఓ ప్రభా మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెస్తూ ఉన్నా నా తండ్రి. ఓ ప్రభా ప్రతి కొదవల నుంచి నా తండ్రి తొలగించండి నాన్న. సమృద్ధికరమైన స్థితిలోకి నడిపించండి నాన్న. శ్రేష్టమైనది విడుదల చేస్తూ మీ మహిమతో నింపండి ప్రభా. సమాధానము పలుకుతూ ఉన్నా నా తండ్రి. కుటుంబాల మీద పనిచేస్తున్న దురాత్మ నాశనం చేస్తున్న, కుటుంబాల్లో కలహాలు తీసుకొస్తున్న దురాత్మ యేసు నామములో వెలగొడుతూ ఉన్నా. ఇప్పుడే విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తూ సమాధానము పలుకుతూ సమస్తం మీ చేతులకు అప్పచెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ దేవా మీకే స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.